14వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 3,00,000 మంది యోధావారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయెను. వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపుగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమొందనీయకుమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుముగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యోధావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ్ల నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆసారాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 10 సంవత్సరాలు ఎంతో నెమ్మదిని తను, తన కుటుంబం, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, తన దేశంలో ప్రతి పట్టణాల ప్రజలు ఎంతో నెమ్మదిని, అభివృద్ధిని పొందుకున్నారని మనం చూసాం కదా. హల్లెలూయా. వాళ్ళు చాలా నిరభ్యంతరంగా తిరగవచ్చు అని రాజు చెప్పినప్పుడు చాలా స్వతంత్రంగా, భయం లేకుండా, శత్రువుల భయం లేకుండా వాళ్ళు తిరుగుతూ సంతోషంగా, సుఖంగా, నెమ్మదిగా ఉంటూ అభివృద్ధి చెందారన్నమాట. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం నుంచి మనము చూస్తే, అలాంటి కాలంలో ఒక భయంకరమైనటువంటి యుద్ధము వచ్చిందన్నమాట. అంటే కూషీయుడైన జరహు దండెత్తి 1,000 మంది సైన్యమును 300 రథాలు కూర్చుకొని యుద్ధానికి వచ్చాడని. 1,000 అంటే 10 లక్షలు, 1,000 అంటే 10 లక్షల సైన్యము, 300 రథములు కూర్చుకొని వచ్చేది.
ఆసారాజు యొక్క సైనిక బలం ఎంతంటే, డాళ్లను ఈటెలను పట్టుకుని యుద్ధం చేసేవాళ్ళు 3,00,000 మంది, కేడెములు ధరించి విల్లు వేసేవాళ్ళు 2,80,000 మంది అన్నమాట. అంటే మొత్తం కలిస్తే 5,80,000 మంది మాత్రమే. అయితే ఈ యొక్క కూషీయుడైన జరహు దండెత్తి వచ్చినప్పుడు అతని సైన్యము 10,00,000 సైన్యము ప్లస్ 300 రథములు, అంటే చాలా ఎక్కువ సైన్యం అన్నమాట. అప్పుడు ఆసారాజు యుద్ధానికి బయలుదేరి తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ సైన్యాన్ని చూసి యుద్ధం కలిపి ఆ యొక్క యుద్ధ భూమిలోనే తమ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడనమాట. యుద్ధ భూమిలోనే తమ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాడనమాట. ఇది మనము చదివినటువంటిది. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పోయిన వారం నేర్చుకున్న విషయాలు మర్చిపోయారా? జ్ఞాపకం ఉందా? మనము కూడా నెమ్మదిని, అభివృద్ధిని పొందుకోవాలంటే మనము దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థంగా ఉండాలని. రెండవది, విగ్రహాలన్నిటినీ మన జీవితంలో, మన ఇంట బయట, మన హృదయాల్లో నుంచి తీసివేసుకోవాలని, యెహోవాను మాత్రమే ఆశ్రయించాలని నేర్చుకున్నాం. అప్పుడు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా మనం కలిగి ఉన్న వాటన్నిటిలో కూడా ఎంతో నెమ్మదిని, అభివృద్ధిని మనం పొందుకోగలము అని చెప్పి నేర్చుకున్నాం. మరి ఆసారాజు కాలంలో 10 సంవత్సరాల పాటు, అంటే మనం చదువుతున్న సందర్భం, ఎంతో నెమ్మది, ఎంతో అభివృద్ధి అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో ఉన్నట్టుండి యుద్ధం రావడానికి కారణం ఏమై ఉంటుంది అని మనం ఆలోచించాం. 10 సంవత్సరాలుగా యుద్ధాలే లేవన్నమాట. 10 సంవత్సరాలుగా యుద్ధాలే లేవు. అందువల్లనే వాళ్ళు చాలా నెమ్మదిని అనుభవించారు. శత్రు భయం లేకుండా వాళ్ళు సంచరిస్తూ వాళ్ళ యొక్క పట్టణాలు బాగా కట్టుకున్నారు, ప్రాకారాలు కట్టుకున్నారు, చాలా అభివృద్ధి చెందారన్నమాట. అలాగా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు, ఎంతో నెమ్మది కలిగి ఉన్నప్పుడు, ఎంతో అభివృద్ధి చెందినప్పుడు ఉన్నట్టుండి యుద్ధం ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాలుగా లేనటువంటి యుద్ధం ఎందుకు వచ్చిందని మనం కొంచెం ఆలోచన చేయాలి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఉన్నట్టుండి అంత బాగుంది అనుకుంటున్నప్పుడు, అన్ని సవ్యంగా సాగిపోతున్నాయి, పట్టిందల్లా బంగారము, వేసిన అడుగెల్లా నేతిలో పడినట్టుగా ఉంది, ఏం అడ్డు ఆపు లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి, హ్యాపీగా ఉన్నాము అనుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతుందన్నమాట. ఏదో ఒక గొడవ ఇంట్లో, ఏదో ఒక శోధన చుట్టుపక్కల వాళ్ళతో, ఏదో ఒక సమస్య పని దగ్గర, ఏదో ఒక సమస్య ఉద్యోగ స్థలాల్లో ఉన్నట్టుండి ఇది సంభవించడానికి కారణం ఏమై ఉంటుంది అని మనము ఆలోచన చేస్తే, ఈ సంతోషంలో పడిపోయి, ఈ ఆనందములో పడిపోయి మనం చాలా నెమ్మదిగా ఉన్నాము, చాలా అభివృద్ధి చెందాము అని నిరభ్యంతరంగా, నిర్భయంగా సంచరిస్తున్న సమయాల్లో దేవునికి ఏదైనా కొంచెము దూరం అయిపోతే, దేవునికి దూరం అయిపోతే అలాంటి సమయాల్లో ఇలాంటివి సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో ఇలాంటివి సంభవిస్తాయి. అప్పుడు వెంటనే మనము అర్థం చేసుకోవాలి, ఇంత నెమ్మది అనుభవిస్తూ ఇంత సంతోషంగా ఉన్నటువంటి మన కుటుంబంలో, మన పనిబాటల్లో, మన జీవితాల్లో ఉన్నట్టుండి ఈ గాలి తుఫాను పొంగులు ఎందుకు వచ్చాయి బా?
ఈ భయంకరమైనటువంటి ఉప్పెన ఎందుకు వచ్చిందబ్బా? ఈ భయంకరమైనటువంటి గొడవలు ఇంట్లో ఎందుకు స్టార్ట్ అయినాయి? ఇదేమిటి? ఇంత నన్ను ప్రేమించే నా భర్త ఎట్ట మారిపోయాడేంది? నాకు లోబడే నా భార్య ఇలాగ మారిపోయింది ఏమిటి? నా బిడ్డలు ఏమిటి ఇలా అయిపోయారు? ఏమిటి నా ఇంటి పరిస్థితులే మారిపోయినాయి? ఎంతో సమృద్ధిగా ఉన్నటువంటి నా బ్రతుకులో ఏమిటి దరిద్రత వచ్చేసిందే? పూట గడవడమే కష్టమైపోయిందే. ఇదేంటిది? అప్పులిస్తున్న నేను అప్పు చేసేవాడికి అయిపోయానే. అలాంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం మనము ఆగి, ఏంటి అసలు ఇది? దీనికి కారణం ఏమిటి అంటే ఒక్కటే ప్రియులరా, దేవునికి దూరం అవడమే. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? అది ఆయన ప్రేమే. అది ఆయన ప్రేమే. అంటే మనం ఇంకా దూరమై నశించి నరకానికి పోకుండా ఒక దెబ్బ కొట్టినట్టుగా అది అనుమతిస్తాడనమాట. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి తప్పు చేస్తే కొట్టినట్టుగా, శిక్షించినట్టుగా దేవుడు తను ప్రేమించే వారిని కూడా ఆయన తప్పు చేస్తే, తనకు దూరం అయితే ఒక దెబ్బ కొట్టినట్టుగా శిక్షిస్తాడు. అప్పుడు మనం తెలుసుకోగలిగితే, హల్లెలూయా, అప్పుడు మనం దేవుని వైపు తిరిగితే అది దేవుని వల్లనే అనుమతించబడింది కాబట్టి దేవుడు దానిని చాలా త్వరగా తీసేస్తాడు అనమాట. హల్లెలూయా. ఒకటే గుర్తు, దేవుని ద్వారా అనుమతించబడింది అయితే పశ్చాత్తాపడిన వెంటనే, జీవితాన్ని సరిచేసుకున్న వెంటనే, దేవుని వైపు తిరిగి ప్రభువా నా పాపాల వల్లనే ఇలాంటి దుస్థితి కలిగిందని చెప్పి పశ్చాత్తాపడి ఏడ్చి మొరపెట్టుకున్న వెంటనే దేవుడు దానిని మార్చేస్తాడంతే. క్షమించేసి చారదీసుకొని ఆ వాతావరణం మొత్తం మార్చేస్తాడనమాట. అది ఎవ్వరికి అర్థం కాదు. నిన్నంత దరిద్రత అనిపిస్తున్నారు, ఇప్పుడు మళ్ళా ఇంత సమృద్ధి ఎట్టొచ్చింది వీడికి? ఇంత సమృద్ధి ఎలా వచ్చింది వీళ్ళకి? నిన్న మొన్న భయంకరంగా అల్లాడుతున్నారు, ఇప్పుడు ఎలా వచ్చింది ఈ యొక్క ఆరోగ్యం? అలా ఆశ్చర్యపడేటట్టు చేస్తాడనమాట దేవుడు. హల్లెలూయా. దీనికి మనకు ఒకటే గుర్తు, ఒకటే ఉపమానం ఉంది బైబిల్లో. తప్పిపోయిన కుమారుడు అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తప్పిపోయాడు అనమాట. ఆస్తిని పంచిమ్మన్నాడు, తండ్రి పంచిచ్చేసాడు. కొంతకాలం తర్వాత ఆస్తిని అంతా అమ్మేశాడు, సొమ్ము చేసుకొని దూరదేశానికి వెళ్ళాడు అనమాట. ఆడికెళ్ళి ఏదో ఒక మంచి వ్యాపారం చేసి ఏదో సంపాదించుకొని రాలా, ఆడికెళ్ళి దుర్వ్యాపారం చేశాడంట. ఏం వ్యాపారము? అది వేశ్యలను అమ్మడం, వేశ్యలను కొనుక్కోవడం, వ్యభిచార పాపం అన్నమాట. వేశ్యల వ్యాపారం. దాంట్లో పడి అంతా సర్వనాశనం అయిపోయాడు. అతన్ని పొగుడుతూ నీవే మా బాస్ అంటున్నటువంటి వాళ్ళందరూ ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులంతా పోగొట్టుకున్నారు. డబ్బు లేదు, తీసుకోబోయినటువంటి సొమ్ము లేదు, స్నేహితులు లేరు, నువ్వే నా బాస్ అన్న వాళ్ళంతా ఎట్టబోయారు, వెళ్ళిపోయారు. ఆఖరికి తిండి పెట్టే వాళ్ళు లేరు, అసలు తిండి దొరకడంలే. ఆకలికి అల్లాడిపోతూ ఒక పందులు ఆసామి దగ్గరికి వెళ్ళి పందులు మేపే పనిలో చేరాడు. ఆ పందులు ఆ పొట్టు తింటా ఉంటే ఇతనికి ఆకలికి తట్టుకోలేక ఆ పొట్టు తినాలనిపిస్తూ ఉందన్నమాట. అలాంటి సమయంలో అతనికి తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. చప్పలు కొట్టి దేని మైంపెట్టు. ఎవరిల్లు గుర్తొచ్చింది? తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. బుద్ధి వచ్చిందంట. తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. అయ్యో, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు
కడుపు నిండా అన్నం దొరుకుతా ఉంది కదా, నేను ఇంత ఆకలికి అల్లాడిపోతూ పందులు తినే పొట్టు తినడానికి నేను ఆశపడుతున్నానే. లేదు లేదు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. నా తండ్రిని పశ్చాత్తాపడి కన్నీటితో వేడుకుంటా. ఓ నా తండ్రి, నీ ఎదుట, పరలోకపు తండ్రి ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, అది పోగొట్టుకున్నా. నీ కూలి వాళ్ళల్లో ఒక కూలివాడుగా చేర్చుకొని నా కడుపు మంట చల్లార్చు అని అడిగాడు అన్నమాట. అడుగుతానని బయలుదేరాడు. నా ఆకలి తీర్చు చాలు అని. అయితే ఆ బిడ్డ కోసమే ప్రార్థిస్తున్న ఆ తండ్రి ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి తండ్రి అల్లంత దూరాన చూచిన వెంటనే, ఎవరు కనుక్కోలేనంత ఆ రూపంలో ఉన్నప్పటికీ, పిచ్చివాడిలాగా తయారైనప్పటికీ, ఫలాని వాడు ఈడు అనే దానికి ఎవరు కూడా కనుక్కోలేని పరిస్థితిలో ఉన్న తన కుమారుణ్ణి గుర్తుపట్టి పరుగున పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ఆ భయంకరమైన కంపు కొడుతున్నటువంటి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. కొడుకు ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి హృదయంలో ఎంతో వేదన. ఆయన కన్నీళ్లు బయటికి రాలేదు, కానీ ఆయన కన్నుల్లో ఎంతో కన్నీళ్లు ఉన్నాయి. కుమారుడు అలాగా మాట్లాడుతూ ఉంటే ఏ తండ్రి అయినా నిమ్మలంగా ఉండగలడా? ఓ నా తండ్రి, నీ ఎదుట, పరలోకపు తండ్రి ఎదుట నేను పాపం చేశా, నన్ను క్షమించండి. నీ కుమారుడు అనేటటువంటి యోగ్యత నేను పోగొట్టుకున్నాను. నీ కూలి వాళ్ళలో కూలివాడుగా చేర్చుకొని కాసంత అన్నం పెట్టు అని అడుగుతా ఉంటే ఆ తండ్రి ఎంత కుమిలిపోయి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు ఆలోచించండి. ఆ తండ్రి ప్రేమ. తండ్రి మారు మాట్లాడలేకపోతున్నాడంటే అతను అంత దుఃఖం ఉంది తండ్రిలో. ఎక్కువ దుఃఖం ఉన్నప్పుడు కూడా మాటలు రావు. తండ్రి ఏం మాట్లాడడం లేదంటే ఆయనలో ఎంతో కన్నీళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉంది. కొడుకుని చేర్చుకున్నాడు. వెంటనే క్షవరం చేయించాడు, స్నానం చేపించాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగింపజేశాడు, అధికారపు ఉంగరాన్ని చేతికి తొడిగాడు. నువ్వు నా కూలివాడువు కాదు నాయనా, నువ్వు నా కుమారుడివే అని తన చేతి ఉంగరాన్ని తీసి కుమారుడికి తొడిగాడు అన్నమాట. నువ్వు నా కుమారుడివే, నా కూలివాడువు కాదు నువ్వు. కాళ్ళకు చెప్పులు తొడిగాడు. అతని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అందరిని పిలిచాడు, విందు చేయమన్నాడు. క్రొవ్విన దూడను వధించి విందు చేయమంటున్నాడు. ఒక పక్కన పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, పిల్లల గురువులు వాయించేవాళ్ళు. పండుగ వాతావరణం అన్నమాట. గొప్ప పండుగ. పెద్ద కుమారుడు పొలంలో నుంచి ఇంటికి వచ్చాడు. ఏమిటి ఎప్పుడు లేని సందడి మా ఇంటి దగ్గర, ఏం జరుగుతుంది ఇక్కడ అని కనుక్కుంటే, అంత నాశనం చేసుకొని తిరిగి వచ్చినా నీ తమ్ముడు కోరొకటి చేస్తున్నాడా మీ నాయన? ఆస్తి అమ్ముకొని పోయి అంత పాడు చేసుకొని వేశ్యలతో తిరిగి దుర్వ్యాపారాలు చేసి పాడు చేసుకొని వస్తే వాడిని తన కుమారుడుగానే చేర్చుకొని ఇంత విందు చేస్తున్నాడు మీ నాయన అంటే, పెద్దోడు అలిగి బయట నిలబడిపోయినాడు, లోపలికి రాలా. తండ్రికి తెలిసింది, బయటికి వెళ్ళాడు పెద్ద కొడుకు దగ్గరికి. ఏమనైనా నాకెప్పుడైనా ఒక మేకపిల్లని ఇచ్చి ఇందు చేసుకోమన్నావా? ఎప్పుడైనా నాకు ఒక గొర్రె పిల్లని ఇచ్చావా? వాడంతా పాడు చేసుకొస్తే వాడిని ఇంత చేసి వాడికి పెద్ద దూడను వధించి విందు చేస్తున్నావే. నా స్నేహితులతో కలిసి నేను ఎప్పుడైనా విందు చేసుకునేటట్టు నువ్వేమైనా నాకు చేసావా?
అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు కదా, హల్లెలూయా, ఆయన వాడు చనిపోయి బ్రతికాడంట. చనిపోయి బ్రతికాడురా, వాడు చనిపోయి బ్రతికాడురా, తప్పిపోయి దొరికాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడితో కలిసి మనం ఆనందించడమే ధర్మము అని చెప్పాడు. హల్లెలూయా. అందుకనే పరలోకంలో ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా సంతోషిస్తుంది. పండుగ పరలోకానికి. దేవుడు, దూతలు, పరలోక సైన్య సమూహం అంతా సంతోషించి పండుగ చేసుకునే ఒక రోజు అంటూ ఏదన్నా ఉందంటే ఈ భూలోకములో ఒక పాపి మారు మనసు పొందినప్పుడు మాత్రమే. ఇంకా నీవు నేను ఎన్నెన్ని చేసుకున్నా పరలోకానికి సంతోషం అన్నీ నీకోసమే, నీ సంతోషం కోసమే, నా సంతోషం కోసమే ఈ భూమి మీద ఏం చేసుకున్నా. కానీ నువ్వంటూ ఒక వ్యక్తిని గనక మారు మనసులోకి నడిపిస్తే, నీవు నడిపించినటువంటి ఆ యొక్క పాపిని బట్టి, హల్లెలూయా, మారు మనసులోనికి నడిపించిన ఆ పాపిని బట్టి పరలోకమంతా సంతోషిస్తుంది, దేవుడితో సహా. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏదైనా మన జీవితాల్లో అన్నీ బాగున్నాయని అనుకుంటూ ఉన్నప్పుడు ఏదన్నా ఒక విపత్తు సంభవించిందంటే, ఒక భయంకరమైనటువంటి గొడవ, లేకపోతే ఒక భయంకరమైన వ్యాధి, ఒక సమస్య, ఒక శోధన, ఒక అప్పులు, రుణాలు, బాగా ఉన్న ఫ్యామిలీ ఎండిపోయినట్టుగా, వాడిపోయి ఎండిపోయినట్టుగా, ఇక రాలిపోతుందేమో అన్నట్టుగా మారిపోతే వెంటనే ప్రియులరా అర్థం చేసుకోండి, మన జీవితాలని పరిశీలన చేసుకో. అర్థమైందా? వెంటనే పరిశీలన చేసుకో. దేవునికి ఏమైనా దూరం అయిపోయినా, దేవుని సన్నిధికి మొదట వస్తున్నట్టుగా రాలేకపోతున్నానా? అనుదినం బైబిల్ చదివేదాన్ని, అనుదినం బైబిల్ చదివేవాడిని ఇప్పుడు బైబిల్ చదవలేకపోతున్నానా? అనుదినం ప్రార్థన చేసేదాన్ని, ప్రార్థన చేసేవాడిని ఇప్పుడు ఏమైనా ప్రార్థన మానేసానా? ఏదో నామమాత్రంగా ఏమన్నా చేస్తున్నానా? అనుదినం మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకునేది, కుటుంబ ప్రార్థన మానేసామా? హలో, ఆలకిస్తున్నారా? ఆలకిస్తున్నారమ్మా? ఆలకిస్తున్నారయ్యా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ధర్మశాస్త్రములోని ఆశ్చర్య సంగతులు చూచ కన్నిలిమ్మని దావీదు రాజు ప్రార్థన చేసి, ధర్మశాస్త్రంలో వాక్య గ్రంథములో ఆశ్చర్య సంగతులు చూస్తూ ఉంటే, నేను ఆ పని చేయకుండా నేనేమన్నా సీరియల్స్ మీద పడిపోయానా? సెల్ ఫోన్లో పడిపోయానా? అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నానా? ఆలోచించండి. దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు. ఆ దుస్థితిలో నుంచి మనలను తిరిగి తన వైపు తీసుకోవడానికే కొన్ని అనుమతిస్తాడు. అది ఆయన ప్రేమ. అలాంటి సమయాల్లో గనక తిరగకపోతే మాత్రం చాలా ప్రమాదం. అయితే ఒక్కసారికే నిన్ను వదిలిపెట్టడు, అసలు ఆయన విడువడు, ఎడబాయుడు. కానీ ఒక ఖచ్చితమైన హెచ్చరిక ఉంది. ఏంటంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి హఠాత్తుగా నాశనమగునని రాశారు దేవుడిచ్చిన జ్ఞానంతో మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు. 29వ అధ్యాయం సామెతలు 29 మొదటి వచనం చదువుకున్నాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు, చూసారా, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వినండి. అంటే ప్రభువా నన్ను క్షమించు అని అడిగే అవకాశం కూడా రాకుండా చచ్చిపోతారని. ఇంకా వాడి గతి నరకమే. వాడికి నో ఎక్స్క్యూజ్ అన్నమాట. ఇంకా దేవుని దగ్గర వానికి అవకాశము ఉండదు. అందుకనే చాలా జాగ్రత్త పడాలి.
అందుకనే తప్పిన కుమారుడు ఉన్నటువంటి ఆ యొక్క ఉపమానము లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు ప్రభు. అక్కడ ఆ ఉపమానం ఏమిటంటే, ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందన్నమాట. ఏముంది? ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ యజమాని ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాడు దాంట్లో పండ్లు ఎతకడానికి. ఒక సంవత్సరం వచ్చాడు, ఒక్క పండు కూడా లేదు, ఫలించల. రెండో సంవత్సరం కూడా వచ్చాడు, ఒక్క ఫలం కూడా లేదు, ఫలించలేదు. మూడో సంవత్సరం కూడా వచ్చాడు, మూడో సంవత్సరం కూడా ఫలాలు లేవు. దాని టైం అయిపోయింది. 3 సంవత్సరాలే దానికి ఇవ్వబడిన టైము. 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో అది ఫలించాలి. ఓపిక చేసుకొని యజమానుడు 3 సంవత్సరాలు వచ్చాడు, కానీ ఫలించాల. తోటమాలి కాడికి వచ్చాడు యజమానుడు. ఓ తోటమాలి, ఎందుకు దీనివల్ల ఈ నేల వ్యర్థం అవ్వాలి? దాన్ని నరికి తీసేయి, ఆ చోట్లో వేరే చెట్టేస్తాము కదా. అప్పుడు ఆ తోటమాలి అన్నాడు ఏంటంటే, ఓ నా యజమానుడా, ఇంకొక సంవత్సరం గడివివ్వండి. ఈ సంవత్సరం నేను బాగా తవ్వుతా, బాగా ఎరువేస్తా, బాగా నీళ్లు పెడతా, దాన్ని బాగా కాపాడుతా, అన్ని విధాలా చూసుకుంటా. ఇంత చేసినా కానీ, హలో, ఇంత చేసినా కానీ అది కనుక ఫలించలేదనుకో, అప్పుడు నీ మాట ప్రకారం దాన్ని నరికి వెలుపులేస్తా, అది అగ్నితో కాల్చబడిపోతుంది. అంటే నరకమే. అగ్నికి ఎంత కాలుతామంటే గుండం నరకమే. కాబట్టి దేవుడు నీకు కొంత సమయాన్ని నిర్ణయించి ఉంటాడనమాట. ఆ సమయంలో పదే పదే నీతో మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. సమయం అయిపోతుంది, అయినా నీకు సమయం అయిపోయినా కూడా 1 సంవత్సరం గడువిస్తున్నాడు అన్నమాట. గ్రేస్ పీరియడ్ అంటాం, అది కృపాకాలం. అంటే కాలం అయిపోయిన తర్వాత అనుగ్రహించబడే కాలాన్ని ఏమంటారంటే కృపాకాలం అంటారు. అంటే నీ కాలం అయిపోయింది, అప్పటికే 3 సంవత్సరాలకి అయిపోయింది ఆ కాలం. ఆ తోటమాలి అడిగినందుకు దేవుడు యజమానుడు 1 సంవత్సరం ఇచ్చాడు. దాన్ని ఏమంటామంటే కృపాకాలం. ఆ కాలాన్ని కనుక సద్వినియోగం చేసుకొని ఫలించగలిగితే ఆ తోటలో ఆ చెట్టు ఉంటుంది. సద్వినియోగం చేసుకోలేదనుకో, అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నమాట. ఇది కూడా 15వ అధ్యాయంలోనే ఉండేది. 3 ఉపమానాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మారు మనస్సు నిమిత్తమైన ఉపమానాలు అన్నమాట. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏం చెప్పరేమి? మనతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేం బాగానే ఉంటుంది కదా పాస్టర్, నేనెందుకు చెప్పాలా, నాతోనే మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? ఏం నోరు మెదపలేదే? మనతోనే మాట్లాడుతున్నాడు, లేకపోతే మాతోనే మాట్లాడుతున్నాడని మీరు ధైర్యంగా నోరు విప్పి చెప్పలేదే? అంటే నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు బాగున్నావని. నో, నెవర్. నువ్వు అనుకోవచ్చు నువ్వు బాగున్నావని. దేవుడు చెప్పాలా, నా కుమార్తె నువ్వు బాగున్నావని. దేవుడు చెప్పాలా, నా కుమారుడా నువ్వు బాగున్నావు. రేపు తీర్పులో దేవుడు చెప్తేనే నీకు మోక్షం. నీ పేరు జీవగ్రంథంలో ఉంటేనే నీకు మోక్షం, పరలోకం. నీకై నువ్వు తీర్పు తీర్చుకునేది కాదు నేను బాగున్నానని. నీకై నువ్వు భుజాలు ఎగరేసుకునేది కాదు. నీకై నువ్వు భుజాలు ఎగరేసుకునేది కాదు. నాకై నేను భుజాలు ఎగరేసుకొని ఐఎమ్ ఆల్ రైట్ అనుకునేది కాదు. దేవుడు చెప్పాల నిన్ను గురించి. తండ్రి ఎదుట దేవుడైన తండ్రి అయిన దేవుని ఎదుట తోటమాలిగా పిలువబడుతున్నటువంటి మన ప్రభువు చెప్పాలా, హల్లెలూయా. ఓ తండ్రి, ఈ చెట్టు ఫలించింది, హల్లెలూయా. యజమానుడికి ఎవరు చెప్పాలా?
తోటమాలి, యేసు ప్రభు తోటమాలి. హల్లెలూయా. ఆయన చెప్పాలా తండ్రి అయిన దేవునికి, ఈ చెట్టు ఫలించింది డాడీ, దీన్ని నరకాల్సిన అక్కర్లే. ఎవరు చెప్పాలా? తోటమాలి చెప్పాలా. హల్లెలూయా. అర్థమైందా? నీవు నేను చెప్పుకునేది కాదు. ఒకని మార్గము వాని దృష్టిలో చాలా సరైందిగా కనబడుతుందంట. ఒకని మార్గము వాని కళ్ళ ఎదుట చాలా సరిగా కనబడుతుందో అది మరణానికి తీసుకోబోద్దంట. బీ కేర్ఫుల్, జాగ్రత్త. నీకై నేను, నువ్వు నాకై నేను అనుకునేది కాదు ఇది. అందుకనే వాక్యం అనే అద్దం ఎదుట చూసుకోవాలా. వాక్యం అనే అద్దం ఎదుట చూసుకోవాలండి. అసలు వాక్యమే చదవకపోతే వాక్యం అనే అద్దం ఎదుట నీ జీవితం ఎలా కనబడుతుంది? అందుకని అనుదినము ఎన్నిసార్లు అద్దం ముందు నిలబడుకొని మన ముఖాన్ని సరి చేసుకొని, మన తల ఎంటుకలు సరి చేసుకొని, వస్త్రాలు సరి చేసుకుంటామా? కనీసం ఒక్కసారైనా దేవుని యొక్క వాక్యాన్ని చదివి మన జీవితాన్ని సరి చేసుకోకపోతే రేపు ఎంతో ప్రమాదంలో పడిపోతాము. జాగ్రత్త. అందుకనే పదే పదే దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. వాక్యం చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? గుడికి వస్తున్నారా? దేవుని సన్నిధికి వస్తున్నారా? ఉపవాసాలు ఉంటున్నారా? దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నారా? రూపాంతరం పొందుతున్నారా? దేవుడు అడిగే ప్రశ్నలు ఏంటి? ఇప్పుడు అవన్నీ మనల్ని అడుగుతున్నాడంటే నిన్ను నన్ను మనల్ని దేవుడు ప్రేమించి హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకుంటే ధన్యులం అయిపోతాం. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకు అందరికి దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. రాకూడదు. మా పాస్టర్ మామూలే కదా ఇవన్నీ చెప్పేది, ప్రతి దైవజనుడు మామూలే కదా అనుకొని అలవాటు అయిపోయిందేమో నీకు. అలవాటు అయిపోయిందేమో ఇని 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 వినడం అలవాటు అయిపోయింది. నీవు దేవునికి వ్యతిరేకంగా చేసేది కూడా అలవాటు అయిపోయిందేమో. ఎంత చెప్పినా లోబడిన వాడుగా, లోబడిన దానివిగా ఉన్నావేమో. ఒక రోజున తెలియకుండా వచ్చే విపత్తు నువ్వు తట్టుకోలేవు. అలాంటి సమయాల్లో నువ్వు సరి చేసుకోకపోతే భయంకరమైన నరకాగ్నికి గురైనప్పుడు అస్సలు నీ జీవితంలో తీరని యాతన. అగ్ని ఆరుదు, పురుగు చావదు. ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. ఇకనైనా మన జీవితాలను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. నీకు నీవు భాష్యం చెప్పుకుంటున్నావేమో. నీకు నువ్వు చెప్పుకునేది కాదు, నీ ఇంటి వాళ్ళు నీకు చెప్పేది కాదు, దేవుడు చెప్పాలా. ఒకవేళ మీ అమ్మ చెప్పొచ్చు, నువ్వు చేసేవి కడుపులో దాచుకొని తల్లి కాబట్టి నా కొడుకు అలాంటోడు కాదని. ఎందుకంటే కన్న కడుపు కదా, దాచిపెట్టుకుంటుంది. కన్న తండ్రి కదా, దాచిపెట్టుకుంటాడు. అలాగెంతో మంది బిడ్డల్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. కన్న తల్లిదండ్రులు. భార్య కొంతమంది భర్తలను దాచిపెట్టుకుంటుంది, తన భర్తను దాచిపెట్టుకుంటుంది. నా భర్త చాలా మంచోడండి అని చెప్తుంది. భర్త కూడా చెప్తాడు నా భార్య చాలా మంచిదని. ఎందుకంటే వాళ్ళు బయటపడరు, బయట చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టంలే. కానీ దేవునికి సమస్తం తెలుసు. సోదరుడా, సోదరి, హృదయంతరింద్రియములు ఎరిగిన దేవునికి సమస్తం తెలుసు. రక్షించేదానికి యేసు ప్రభు ఎలాగైతే దేవుడిచ్చిన అధికారం పొందుకొని వచ్చాడో, రక్షకుడుగా అధికారం ముందు రేపు రాజ్యం ఏలబోతున్నాడో, అలాగనే తీర్పు తీర్చే అధికారం కూడా యేసు ప్రభువుకే ఇవ్వబడింది.
తీర్పున్నదని మరువకు సోదరుడా, సోదరి. మన జీవితాలు సరి చేసుకుంటే ఎంతైనా మంచిది, మంచిది, మంచిది. ఒకవేళ ఇప్పటికే నువ్వు ఏదైనా ఉన్నట్టుండి వచ్చిన ఉపద్రవాలతో నీవు తట్టుకోలేకపోతున్నావేమో, ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించి. నువ్వు గనక వాక్యం వింటున్నటువంటి సమయంలో ఇదే నీకు ఇచ్చిన దేవుడు అనుకూల సమయం అనుకో. నువ్వు మారు మనసు పొందడానికి దేవుడు నీకు ఇచ్చిన ఒక ఛాన్స్, ఒక అవకాశం ఇదే అనుకో. నువ్వు గనక యథార్థంగా గనక పశ్చాత్తాపడినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, నీకన్నా ధన్యుడు ఇంకొకడు ఉండడు, నీకంటే ధన్యురాలు ఇంకొకటి ఉండదు. నువ్వు మారు మనసు పొందిన వెంటనే పరలోకం నీ విషయమై సంతోషి, పరలోకం ప్రొవైడ్ చేస్తుంది, పోగొట్టుకున్నవన్నీ ఇస్తుంది. అయితే నువ్వు మారు మనసు పొందాలా, మారు మనసు పొందాలి. ప్రార్థించుకుందామా? ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటున్న సమయంలో సోదరి సింధు ప్రార్థన చేస్తుంది. Yes, Lord Jesus. Yes. అవును తండ్రి. అవును తండ్రి. ఎస్, ఎస్ Lord Jesus. ఎస్, ఎస్ Lord Jesus. ఎస్. ఎస్. అవును. ఎస్. అవును ప్రభువా. అవును ప్రభువా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును
మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో